హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మార్కెట్ నుంచి మార్నింగ్ మష్రూమ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. సాల్ట్ వేసేసి బాగా నీట్గా కడుక్కోవాలి. అప్పుడప్పుడు మార్కెట్లో నల్లగా ఉండేవి, ఈసారి చాలా వైట్గా ఉన్నాయి, మల్లెపూల్లా ఉన్నాయి, చక్కగా చాలా బాగున్నాయి. అలా 4 పీసెస్ ఒక మష్రూమ్ని ఒక 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఏం లేదండి, ఇది అంతా మటన్ చికెన్ ఎలా చేసుకుంటాం యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అంతా అంతేను. అలా కట్ చేసుకొని ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను. ఉల్లిపాయ పేస్టును, అల్లం వెల్లుల్లిపాయ కొంచెం దాంట్లోనే కొత్తిమీర కలిపి వేసేసి మిక్సీ వేసేసాను. వేసేసి స్టవ్ మీద పెట్టేసి వేపేసేస్తానండి. ఎర్రగా వేపేసేసాను. ఇంకా ఎర్రగా వేస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక టమాటాను, కొంచెం కొబ్బరి అది కూడా బాగా మిక్సీ వేసేసానండి. అలాగా వేసేసి దీన్ని బాగా సిమ్లో పెట్టి ఎర్రగా వేపేసేసాను. వేపిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు తీసి దాంట్లో వేసేసాను. మష్రూమ్స్ వేసి సిమ్లో పెట్టేసాను. ఉప్పు, కారం, పసుపు వేసేసి సిమ్లో పెట్టేసాను. చాలా ఈజీ అండి, ఇది తొందరగా అయిపోతుంది. ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. వేసి కలిపి పెట్టేశానండి. కొంచెం వాటర్ దాంట్లోనే వాటర్ వస్తాయండి, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కాసేపు మగ్గిన తర్వాత కొంచెం పెరుగు కూడా వేశాను. చాలా బాగుందండి టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేశానండి. సూపర్ టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.